నమస్తే, వెల్కమ్ టు ఏబీ ఎక్స్క్లూజివ్. బాలినేనికి ఎమ్మెల్సీ. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జనసేన నాయకుడిగా ఉన్న నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. అయితే ఈ చర్చ తెర మీదకి రావడానికి ప్రధానమైన అంశం ఏంటంటే, ఏపీ హైకోర్టు ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లోగా శాసనమండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మోషేను రాజుకు 4 వారాలు గడువు అయితే ఇవ్వడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. కేవలం 4 వారాల్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ పదవి వద్దు, నేను రాజీనామా చేస్తున్నాను, ఆ పదవి నుంచి వచ్చే శాలరీ కూడా నాకు అక్కర్లేదు అని ఒక వ్యక్తి చెప్పిన తర్వాత, ఒక నాయకుడు చెప్పిన తర్వాత ఎందుకు మీరు దీన్ని విస్మరిస్తున్నారు? ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు ఇంత టేక్ ఈజీగా తీసుకుంటున్నారు? దాదాపుగా 1 సంవత్సరం కాలం అయింది కదా ఆయన రాజీనామా చేసి. ఈ రాజీనామాని ఎందుకు మీరు ఆమోదించట్లేదని క్వశ్చన్ చేసింది. వితిన్ 4 వీక్స్లోగా ఈ రాజీనామాపై నిర్ణయం తీసుకోమంది. ఇక పూర్తి వివరాల్లోకి మనం ఒకసారి వెళ్తే, జయమంగళం వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ. అయితే 2009లో ఆయన టీడీపీ తరఫున కైకలూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. అంతకుముందు ఆయన కైకలూరు జడ్పీటీసీగా గెలిచారనమాట. అయితే ఇక్కడ 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గం ఏదైతుందో ఆ కైకలూరు నియోజకవర్గం బీజేపీకి వెళ్ళింది పొత్తులో భాగంగా. అయితే 2019లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఆయన 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. రైట్. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళారనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, పార్టీ అధిష్టానం జయమంగళం వెంకటరమణకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో ఎమ్మెల్సీగా ఉన్నారనమాట. అయితే జయమంగళం వెంకటరమణ 2024 ఎన్నికల తర్వాత, ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముఖ్యమైన కారణం, ఆయన వెనుకున్నది ఎవరు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2 సార్లు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే జనసేన అధినేతతో ఉన్న సాన్నిహిత్యం కానీ, ఆయనకున్న సత్సంబంధాలు కానీ ఇప్పటికీ కూడా జనసేన ఎమ్మెల్యేల కన్నా కూడా, అంటే జనసేన ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో రిమైనింగ్ పవన్ కళ్యాణ్ మినహాయించి 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 20 మంది కన్నా కూడా జనసేన అధినేతతో ఎక్కువ ర్యాప్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే పవన్ కళ్యాణ్ పైన ఆయన చాలాసార్లు మనం చూసాం, ప్రెస్ మీట్స్లో కూడా ప్రశంసల వర్షం కురిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్. పవన్ కళ్యాణ్కి కూడా బాలినేని అంటే మంచి అభిమానం ఉంది. అయితే అలాంటి బాలినేనికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జయమంగళం వెంకటరమణ. అయితే జయమంగళంకి ఇది ముఖ్యంగా ఇంకా ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి కాలేదు. 2023 ఆ సమయం ఏదైతుందో అప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది ఆయనకి. అయితే ఎమ్మెల్సీ పదవి 6 సంవత్సరాలు కనుక ఇంకా చాలా సమయం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అయితే జయమంగళం వెంకటరమణ బాలినేని నేతృత్వంలో జనసేన అధినేతను కలిసి ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిక సమయంలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంటే దాదాపుగా ఆయన రాజీనామా చేసి 1 సంవత్సర కాలం అవుతుంది. కానీ శాసనమండలి చైర్మన్ ఇక్కడ మోషేన్ రాజు మాత్రం ఈ యొక్క రాజీనామాను యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, మోషేన్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చాలా నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తి అని కూడా మనం అనుకోవచ్చు. అంటే నమ్మిన బంటు ఇవన్నీ అనకపోయినా కానీ చాలా నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తి అనుకోవచ్చు. అయితే మోషేన్ రాజు 2022లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఆయన శాసనమండలి చైర్మన్ అయ్యారనమాట. ఆ కృతజ్ఞతతో వైసీపీ నుంచి ఎమ్మెల్సీలై వైసీపీని వీడి వేరే పార్టీలో మారుతున్న ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజీనామాలను ఆమోదించడం లేదు. వై? బికాస్ ఇక్కడ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఇది. శ్రీరామచంద్ర అనే వ్యక్తి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆయన మాజీ మంత్రి. ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రజెంట్ టీడీపీలో ఆయన ఉన్నారనమాట. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎప్పుడు? ఇది 2024 ఎన్నికలకు ముందు. రైట్. ఇక్కడ ఒక అంశం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జయమంగళం వెంకటరమణ రాజీనామాను ఆమోదించని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు శ్రీరామచంద్ర ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశారు? రైట్. శ్రీరామచంద్ర రాజీనామా ఎందుకు ఆమోదించారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇక్కడ. అయితే జయమంగళం వెంకటరమణది మాత్రం రాజీనామాను మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అతని రాజీనామా యాక్సెప్ట్ చేసి ఇతను ఎందుకు
రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అందరి మైండ్లోకి వచ్చిన అంశం కూడా అదే. ఇంకోటి ఏంటంటే 2024కు ముందు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఒకసారి పరిశీలిస్తే 2024కు ముందు ఎవరైతే వైసీపీని వీడి ఆ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరి రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. వై? బికాస్ 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఆ ఎమ్మెల్సీ పోస్ట్ అంటే ముఖ్యంగా అధికారంలోకి వస్తుంది. సో వాళ్ళు పోతే పోయారు, వాళ్ళు కాకపోతే మిగిలిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టచ్చు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. రెండోది ఏంటంటే ఎమ్మెల్సీ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనేది, రైట్? అయితే ఇక్కడ శ్రీరామచంద్రయ్య రాజీనామా యాక్సెప్ట్ చేశారని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది కదా. ఇక జయమంగళ వెంకటరమణ రాజీనామాని యాక్సెప్ట్ చేస్తే ఆ ప్లేస్లోకి ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటానికి ఉదాహరణ ఆ ప్లేస్లోకి ఇప్పుడు ఎందుకంటే జయమంగళ వెంకటరమణ జనసేనలో ఉన్నారు. సో ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ జనసేనలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా ప్రధానమైన పేరు వినిపిస్తుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ ప్లేస్లోకి బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకొస్తారు, ఎమ్మెల్సీ పదవి జనసేనకే దక్కుతుంది. సో దానివల్లనే యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఒక పెద్ద చర్చ ఇక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే వైసీపీని వీడి బాలినేని పవన్ కళ్యాణ్తో పాటు పనిచేయడానికి వచ్చిన వ్యక్తి అయితే ఆయనకి ఎమ్మెల్సీ కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది అంతే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే మోషన్ రాజు రాజీనామాలను ఆమోదించడం లేదనే చర్చ. ఈ మధ్యకాలంలో వైసీపీని వదిలి టీడీపీలో జాయిన్ అయిన ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించడం లేదట. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే చీరాల నుంచి టీడీపీలో జాయిన్ అయిన పోతుల సుజాత ఎవరైతున్నారో ఆమె రాజీనామా కూడా యాక్సెప్ట్ చేయడం లేదట. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే వైసీపీని వీడి ఇతర పార్టీలు తీర్థం పుచ్చుకున్నారో వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తే మండలిలో కూటమి ఎమ్మెల్సీల బలం పెరుగుతుంది అనే నెపంతోనే తద్వారా వైసీపీ ప్రాముఖ్యత మండలిలో క్రమంగా తగ్గుతుంది. అప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే కనుక ఆల్మోస్ట్ చైర్మన్ కూడా మండలి చైర్మన్ కూడా దించేస్తారు అనే భయంతోనే వైఎస్ఆర్సీపీ తెర వెనుకుండి మోసేను రాజుతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించకుండా చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో కానీ లేదంటే రాజకీయ విశ్లేషకుల మధ్య కానీ జోరుగా ఈ చర్చ జరుగుతుంది. సో హానరబుల్ హైకోర్టు ఏం చెప్తుంది చాలా క్లియర్గా, జయమంగళం వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా కానీ లేదంటే మిగతా వాళ్ళ రాజీనామాలపైన కానీ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అనేది ఆదేశాలు జారీ చేస్తుంది హానరబుల్ హైకోర్టు. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, జయమంగళం వెంకటరమణ కోర్టుకి ఎందుకు వెళ్ళారు? అయితే ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే నాకు ఈ పదవద్దు, నా రాజీనామాను యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకే కోర్టుకు వెళ్ళారు ఆయన, రైట్? అంటే ముఖ్యంగా 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూసాం. వైసీపీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు. వారి రాజీనామాలు కానీ వారి యొక్క వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళు రాజీనామా చేశారు. అయితే రాజ్యసభ చైర్మన్ కూడా ఇక్కడ ఆమోదం తెలిపారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైసీపీ బలం తగ్గిపోతే కనుక శాసనమండలిలో వైసీపీ బలం తగ్గితే కనుక చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ బలం తగ్గిపోతుంది, కూటమి ప్రభుత్వం ఆధిక్యం పెరుగుతుంది. సో ఆ జనసేన నుంచో లేదంటే టీడీపీ నుంచో ఆ శాసనమండలి చైర్మన్గా ఎవరో ఒకరు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, రైట్? 6 సంవత్సరాల సమయం ఉంది. ఒకవేళ ఇప్పుడు 2022లో మోషన్ రాజు గారు ఎమ్మెల్సీ అయ్యారు. 2022 నుంచి 6 సంవత్సరాలు లెక్కేసుకుంటే 2028 వరకు ఆయన శాసనమండలి చైర్మన్గా కొనసాగే అవకాశం ఉంది, రైట్? అంటే ఇక్కడ మరొక నెపం ఏంటంటే తెర వెనుక వైసీపీ ఉందే జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారన్నారు కదా. సో ఇదే విషయానికి వస్తే ఆయన ఒకవేళ నెక్స్ట్ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది వైసీపీ వాళ్ళ ఆలోచన ప్రస్తుతానికి. అప్పుడు మోషన్ రాజుకి మంత్రి పదవి ఇస్తారేమో. సో వాళ్ళిద్దరికీ లాలుచి, జగన్కి మోషన్ రాజుకి మధ్య లాలుచి ఏమైనా నడుస్తుందా? సో అందుకనే ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళందరూ రాజీనామాలు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు వైసీపీ వాళ్ళవి. 24 ఎన్నికలకు ముందు యాక్సెప్ట్ చేశారు, 24 ఎన్నికల తర్వాత యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఒక ఒప్పందం. మోషన్ రాజుకి 2029 తర్వాత మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరుగుతుంది. సో మొత్తానికి హానరబుల్ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఖచ్చితంగా 4 వారాల సమయంలో జయమంగళ వెంకటరమణ రాజీనామా పైన నిర్ణయం తీసుకోవాలన్నది. చూద్దాం హైకోర్టు నిర్ణయాలను ఖచ్చితంగా ఉల్లంఘించకుండా ఆయన శిరస వహిస్తారా లేదా, అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి అయింది, దేనికి లొంగకూడదు అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం, రైట్? జయమంగళం వెంకటరమణ రాజీనామా మోషన్ రాజు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.